నా క్యారెక్టర్ బాగలేనప్పుడు ఎందుకు ఈ అమ్మాయి ప్రచారం మనకు పంపించేయండి అని ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా. అంటే ఆ రోజు మీ పార్టీలో పనిచేసినప్పుడు మంచిదాన్ని, ఆ రోజు 99 ఎలక్షన్లో నేను కష్టపడి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే నేను గొప్ప నాయకురాల్ని, నేను గోల్డెన్ లెగ్ ఉన్న ఆడదాన్ని. ఎప్పుడైతే మీ పార్టీలో నుంచి నేను నచ్చక బయటకు వచ్చేస్తే, నేను అవమానపడి రాజకీయంగా నష్టపోయి నేను కష్టాలు పడి నేను దండం పెట్టి మీ పార్టీకి నేను బయటకు వచ్చేస్తే వచ్చిన రోజు నుంచి నన్ను ఎలా టార్చర్ పెడుతున్నారు. ఐరన్ లెగ్ అని చెప్పి మొత్తము జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంతో సహా అందరు లీడర్లకి మెసేజ్లు ఫార్వర్డ్ మీరు చేసింది కాదా? అవేవి పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ నన్ను కన్న కూతురులాగా, జగనన్న సొంత చెల్లెల్లాగా నన్ను ఆశీర్వదించి నన్ను రాజకీయాల్లో ముందుకు నడిపిస్తుంటే, ఏ విధంగా అపోజిషన్ ఎమ్మెల్యేగా నేను అడుగు పెడితే, ఎమ్మెల్యే అయ్యి లోపలికి అడుగుపెట్టిన రోజు నుంచి నువ్వు బ్లూ ఫిలిం చేసావు, నీ క్యారెక్టర్ ఇదే అని చెప్పి ఏ విధంగా ఎస్సీ మహిళలతో అసెంబ్లీ ఆవరణలోనే సీడీలు చూపించిన మీరు ఎందుకు అవి పబ్లిక్గా ఇవ్వరు? ఎందుకు మీరు ప్రెస్కి ఇవ్వరు? నా మీద ప్రేమతో పట్టుకున్నారా? ఈరోజు సుప్రీంకోర్టులే ఆర్డర్ ఇచ్చినాయి ఆడదానికి నచ్చినట్టు బతకమని. మీరెవరు అడగటానికి అంటున్నా. ఎన్నేళ్ళు ఉన్నాయో వద్ద కిందకి ఎన్నేళ్ళు వచ్చుంటాయి బా? ఒక 50 వచ్చుంటాయా? ఏమే నిన్ను ప్రజలు నమ్మితే బాగా గుర్తుపెట్టుకోండి, నిన్ను ప్రజలు నమ్మితే తమిళనాడుకు పోయి ఎందుకు ఈరోజు పూజ చేశాం? అదే తిరుమలకు పోయి దర్శనం చేసుకొని ఒక మైక్ ఒకటి పట్టుకో, నీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నది కదా, ఏదో మొన్న మధ్య డిలీట్ చేసింది అట్లా విని అవలే ఏదో ఒక పోల్లు పెట్టింది, మింగినారు జనాలు, డిలీట్ చేసింది. పోతే నువ్వు మైక్ తీసుకొని ఒక కెమెరామెన్ పెట్టుకో, నువ్వే అడుగు స్వయంగా, అబ్బా రోజా కరెక్ట్ మనిషిరా, రోజా కరెక్ట్. గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు జగనన్న ప్రభుత్వంలో కొండ మీద అన్న ప్రసాదాలు బాగుండాయా, వసతులు బాగుండాయా, లడ్డు బాగుండాదా, మీకు దర్శనం ఎన్ని గంటలకు జరుగుతుంది, అన్నదాన సత్రం లేకపోయి అన్నదానం కాడ మాట్లాడు, భక్తులు క్యూలో ఉంటారు దర్శనం, వాళ్ళ కాడిపోయి నువ్వు మాట్లాడు, అదేవిధంగా లడ్డు కౌంటర్ కాడిపోయి మాట్లాడు, అదేవిధంగా ప్రయాణికులతో బస్సులో పోయేటువంటి ప్రయాణికులతో మాట్లాడు. అన్యమత ప్రచారాలు చేశారు, టికెట్ వెనకలు తెలిసినా మీకు? ఐజుడు విజయవాడ కింద మతాలు మార్పించారని నువ్వు కొండ మీదకి పోయి స్వయంగా భక్తుల్ని అడుగు. తమిళియన్ ఉంటారు, మలయాళం వాళ్ళు ఉంటారు, నార్త్ వాళ్ళు ఉంటారు, ఈస్ట్ వాళ్ళు ఉంటారు, వెస్ట్ అందరూ ఉంటారు, ముస్లింలు కూడా ఉంటారు, అందరూ డిక్లరేషన్ ఇచ్చిపోయి ఉంటారు. మా ఓడి మాదిరి కాదులే, అందరూ ఉంటారు కదా. ప్రతి ఒక్కరిని అడుగు. అడిగినప్పుడు నీకు తెలీదా ఏ ప్రభుత్వం బాగుండదు ఏంది కథ అని? నువ్వు తమిళనాడుకు పోయి తమిళనాడులో ప్రెస్ మీట్ పెట్టి ఆడ కుక్కమరినట్టు ఆడ మరక్కుంటే కొండ మీదకి వచ్చి మరగరాదా? కొండ మీదకి వచ్చి భక్తులతో మాట్లాడు, భక్తులను అడిగి తెలుసుకో స్వయంగా. మరి నువ్వు నన్ను అడగటం ఎందుకు? మా అయిపోయింది చీన అయిపోయింది, పోయేదానికి భయము, పోయే పరిస్థితి లేదు, భక్తులేం ఊరికే ఉండరు. మీ ప్రభుత్వంలో ఈ విధంగా అసలు చిన్న పిల్లలకి క్యూ లైన్లో ఉండే వాళ్ళకు పాలు ఇచ్చేవాళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2019 వరకు. ఈ మొన్నమాపు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న ప్రసాదాలే, వాటిలో కల్తీ, లడ్డులో కల్తీ, పిల్లలకు పాలులే, క్యూ లైన్లు తీసేశారు, ఏడో బిత్తుకొని వచ్చేట్టుగా పెట్టినారు. ఏ విధంగా ఇబ్బందులు పాలైనారు ఒప్పుకోవాల్సిన విషయం. చెత్త చెదారం మొత్తం నాశనం అయిపోయింది, స్క్రాప్ చేశారు. తిరుపతి కాదు, తిరుపతి ఏరే వ్యాపారాలు, మళ్ళా అవి కథ ఏరే ఉంటది. అదంతా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుడా కదా, అది వేరే చూసుకుంటూ ఉంటాడు. అది కథ. సో అందువల్ల రావట్లేదు అంటారు. ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఒక్కొక్కరు కుక్కరు కొట్టినట్టు కొడతారు అని తరిమి ఊరికే కాదు. ఆల్రెడీ చెప్పేశారు మీరు, అంతకు ముందే ఓ మాట అనేసారు,
జగన్ గారు మీ ప్రభుత్వం ఒకవేళ మీ ప్రభుత్వం రాకుండా కూటమి ప్రభుత్వం గనక వస్తే మళ్ళీ ఎవరు ఒక్క పట్టాను కనపడరు, ఎవరు రోడ్డు మీద కూడా నిలబడరు అని. అది నిజంగానే జరుగుతుంది కదా. నేను గతంలోనే చెప్పిన, ఇప్పుడు కాదు, 2000 నేను డిసెంబర్ లోనే చెప్పిన, జనవరి డిసెంబర్ ఆ టైంలోనే చెప్పిన. వాళ్ళు ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి ఒక్కళ్ళు నిలబడి ఓడు రాల, ఓడు గుడివాడ అమర్నాథ్ అనిపోతే ఓడు ఉడియాలు అప్పడాలు కారపొళ్ళు అది వేసుకుంటా ఓడు బిజీ, ఎవరు పనులు వాళ్ళు బిజీగా మారలేమా. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ తో ఎండ్ చేసేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ దీక్షకి ప్రకాష్ రాజ్ గారు కూడా ఒక మాట అనేసారు, పవన్ కళ్యాణ్ వెనుక బీజేపీ కుట్ర చేస్తోంది, పవన్ కళ్యాణ్ బీజేపీ చెప్పినట్టు నడుస్తున్నాడు, అందువల్లే హిందువులని, హిందూ మతాన్ని, హిందూయిజాన్ని అడ్డు పెట్టుకుని మాట్లాడుతున్నాడు, దాని మీద రాజకీయాలు చేస్తున్నాడు అని. దాని మీద మీరేం చెప్తారు? ఎవరు ప్రకాష్ రాజు? ఏ ప్రకాష్ రాజు? సినీ నటుడు. ఏ ఊరు అయింది? ఇక్కడ కాదులేండి. ఏ ఊరు? కర్ణాటకనా? చెన్నై. చెన్నయ్యా? ఎవరు ఏం ఆడతానలేదు అంటున్నాగా. ఇటువంటి గడ్డిదినే పవన్ కళ్యాణ్ గారే హెచ్చరించినారు, సినిమా వాళ్ళు ఎవరైనా సరే మీరు మాకు సపోర్ట్గా, అదే హిందూ ధర్మానికి సపోర్ట్గా మాట్లాడితే మాట్లాడండి, లేదా మీ పని మీరు చేసుకోండి. వీడికి ఎందుకంట, ఏ రోజైనా కొండ మీద పోయినాడా? వీడికి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గురించి ఏమి తెలుసు, చరిత్ర ఏం తెలుసు, హిందూ ధర్మం ఏంది, సనాతన ధర్మం ఏంది అనేది తెలుసా? తెలిసిన బోకులు ఎవరు మాట్లాడరు.